హలో ఆల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ట్రాన్స్పోసాన్స్. అసలు ట్రాన్స్పోసాన్స్ అంటే ఏంటంటే మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్ అని అర్థం. సో ఇదొక డిఎన్ఏ సీక్వెన్స్. ఇది ఏం చేస్తుందంటే రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద డిఎన్ఏ సీక్వెన్స్ని మారుస్తుంది. సో ఒక సింగిల్ సెల్లోని జీనోమ్ని ఆ జీనోమ్ ఆ పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి తీసుకెళ్తుంది. సో రీకాంబినేషన్ని అలో చేస్తుంది అనమాట ఈ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్. సో అలోస్ ద మూమెంట్ ఆఫ్ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ ఆర్ ట్రాన్స్పోజాన్స్. సో ఈ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఏంటంటే వర్చువల్గా అన్ని సెల్స్లో ఉంటాయి, కదులుతవి, జంప్ అవుతాయి ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, మీన్స్ ఫ్రమ్ వన్ క్రోమోసోమ్ టు అనదర్ క్రోమోసోమ్, ద డోనార్ సైట్ టు అనదర్ సైట్ ఆఫ్ డిఫరెంట్ క్రోమోసోమ్స్, అదే టార్గెట్ సైట్. సో యూజువల్లీ బార్బారా మెక్లిన్తోక్ అనే అతను ఫస్ట్ డిస్కవర్ చేశారనమాట ఈ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్. దేంట్లో అంటే కార్న్లో డిస్కవర్ చేశారు 1940లో. సో ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే వీటినే జంపింగ్ జీన్స్ అంటారు. ఆఫ్ ద జీనోమ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వగలదు. ఫస్ట్ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్ దేంట్లో డిస్కవర్ చేశారంటే బ్యాక్టీరియాలో, ఇన్సర్షనల్ సీక్వెన్స్. సో ఇట్ టర్న్స్ అవుట్ దట్ దే ఆర్ సింపుల్ ట్రాన్స్పోజాన్స్ అనుకున్నారు. అబౌట్ 45% ఇన్ హ్యూమన్ జీనోమ్లో ఉన్నాయన్నమాట ట్రాన్స్పోజాన్స్, ఇన్సర్ట్స్ ఎట్ మెనీ డిఫరెంట్ లొకేషన్స్. సో డిస్కవరీ ఆఫ్ ట్రాన్స్పోజాన్స్ వచ్చి మెక్లిన్తోక్ బార్బారా ఫస్ట్ కార్న్లో, మేజ్లో డిస్కవర్ చేశారు 1940లో. సో ఈ జెనెటిక్ ఎలిమెంట్ ఏంటంటే జంప్ టు ద న్యూ లొకేషన్స్, అఫెక్ట్ ద జీన్ ఎక్స్ప్రెషన్. మేజ్ కెర్నల్ షో వేరియేషన్ ఇన్ కలర్స్ దీనివల్లే. లేటర్ 1960లో బ్యాక్టీరియా ఫేసెస్లో కూడా ఈ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ని చూసారనమాట. సో రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో మనకి మెయిన్గా ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ అన్ని ఆర్గానిజమ్స్లో ఉంటాయని కనుక్కున్నారు. వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇవి డిఎన్ఏ సీక్వెన్స్, ఇవి ఎంజైమ్స్కి కోడ్ చేస్తాయి. సో ఇన్సర్షన్ ఆఫ్ ఐడెంటికల్ కాపీ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఇంటూ న్యూ డిఎన్ఏ సైట్స్. ఒక న్యూ డిఎన్ఏ సైట్స్కి ఐడెంటికల్ కాపీస్ని అక్కడే పెడుతుంది. ట్రాన్స్పోజాన్స్ ఏంటంటే రీకాంబినేషను, రెప్లికేషను రెండూ జరుగుతాయి. 2 డాటర్ కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒరిజినల్ ట్రాన్స్పోజాన్ ఎలిమెంట్స్ నుంచి. ఒక కాపీ పేరెంట్ సైట్ దగ్గరే ఉంటుంది, ఒక కాపీ టార్గెట్ సైట్కి వెళ్ళిపోతుంది. సో ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్ అనేది ఇది ఒక రెప్లికాన్ అయితే కాదు. ఇట్ కెనాట్ రెప్లికాట్ అపార్ట్ ఫ్రమ్ హోస్ట్ క్రోమోజోమ్. హోస్ట్ క్రోమోజోమ్ని కాకుండా వేరే దాన్ని రెప్లికేట్ చేయలేదు. సో టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ తీసుకుంటే 3 టైప్స్ ఉన్నాయి. యూకారియోటిక్స్లో ఉంది, ప్రోకారియోటిక్స్లో ఉంది. ప్రోకారియోటిక్స్లో ఇన్సర్షనల్ సీక్వెన్సు, ట్రాన్స్పోసాన్స్, బ్యాక్టీరియా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది వెరీ సింపుల్ థింగ్ అబౌట్ ట్రాన్స్పోసాన్స్. ఇవి మనకి ఆర్ఎన్ఏ ఇంటర్ఫరింగ్ టెక్నాలజీలో వాడతాం దీన్ని.